శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. తులారాశి వారికి ఫిబ్రవరి 22, 23 తేదీల్లో చిత్ర విచిత్రాలు జరుగుతాయి. నమ్మిన వ్యక్తులు మోసం చేస్తారు. తప్పకుండా వీడియో చూడండి. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 ఫిబ్రవరి 22, 23 తేదీల్లో తులారాశి వారికి జరగబోయేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, అలాగే ఈ రాశి వారికి సంబంధించిన చిత్ర విచిత్రమైన సంఘటనలు ఏ విధంగా ఉండబోతున్నాయో, అనుకూలమైన ప్రతికూలమైన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ముందుగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మేం చెప్పేది ప్రతిదీ కూడా మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక చూసుకుంటే, ఈ రాశి వారి యొక్క మనస్తత్వం చాలా మంచి మనస్తత్వం. ఈ రాశి వారు దైవభక్తి ఎక్కువగా కలిగి ఉంటారు. దాన గుణాన్ని అధికంగా కలిగి ఉంటారు. సాటి వారికి ఆపద అంటే సహాయం చేయడానికి ముందుంటారు. అలాగే చిన్నతనం నుంచి కష్ట సుఖాలను తెలిసిన వారు ఈ రాశివారు. ఈ రాశివారు బరువు బాధ్యతలను, కుటుంబ బంధాలను ఎక్కువగా మోస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక 2025 ఫిబ్రవరి 22, 23 తేదీల్లో ఈ రాశి వారిని నమ్మిన వ్యక్తులు మోసం చేస్తారు. వీరికైతే కనుక అటువంటి పరిస్థితులు ఎదురుకాబోతాయి. వ్యాపార స్థలంలో కానీ, ఉద్యోగ స్థలంలో కానీ, అలాగే వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టిన వ్యక్తులు కానీ, కుటుంబ జీవితంలో కానీ మీరైతే ఆర్థికంగా సహాయం చేసిన వారు మీ జీవితంలో, అలాగే మీ వ్యాపార స్థానంలో మీకు భాగస్వామ్యం అయిన వారు మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారు. మీరు పెట్టిన షూరిటీ సంతకాలు గాని, మీరు ఇచ్చిన మధ్యవర్తిత్వంలో ఉన్న హామీలు గాని వారైతే కనుక నిలబెట్టుకోలేకపోతూ ఉంటారు. మిమ్మల్ని ఆర్థికంగా మోసం చేయడానికి వారైతే కనుక ఈ పరిస్థితిని ఉపయోగించుకుంటారు. మీరైతే కనుక ఆర్థికంగా నష్టపోయే ప్రమాద సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా నష్టం కలగబోతుంది అనుకునే సమయంలోనే ఒక చిత్ర విచిత్రమైన సంఘటన మీకు ఎదురవుతుంది. మీరైతే కనుక ఒక్కసారిగా మరలా పుంజుకునే పరిస్థితి మీకు కలగబోతుంది. ఎందుకంటే మీకు మనుషులు మోసం చేసినా కూడా దేవుడైతే మిమ్మల్ని మోసం చేయడని చెప్పుకోవాలి. ఎందుకంటే గనక దేవుడి యొక్క అనుగ్రహం మీపై ఎప్పుడు కూడా ఉంటుంది. అలాగే మీరు చేసినటువంటి మేలులు, అలాగే ఎదుటివారికి మీరు చేసినటువంటి సహాయం కారణంగా మీకైతే ఇప్పుడు ఒక ఆర్థిక పరమైన నూతనమైన మార్గం తెరుచుకోబోతుందని చెప్పుకోవాలి. ఇక ధన ప్రాప్తికి ఏ విధమైన లోటు ఉండదని చెప్పాలి. ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది. మీరు పూర్తిగా పడిపోయారు, ఇక మీ సమయం అయిపోయింది అనుకున్న వారందరూ కూడా ఒక్కసారిగా ముక్కును వేలేసుకుంటారు. మీకు జరగబోయేటటువంటి చిత్ర విచిత్రమైన పరిస్థితుల కారణంగా మీరు ఏ విధమైన స్థానంలో ఉండబోతున్నారో ఎవరికి కూడా ఊహకి అందదనే చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారు వ్యాపార స్థానంలోనూ, ఉద్యోగ స్థానంలోనూ, ఎవరైతే రాజకీయ రంగంలోనూ పెట్టుబడులు పెట్టే విషయంలోనూ ముందంజ వేశారో వారందరికీ కూడా రెట్టింపు లాభాలు కలిగే అవకాశాలు, పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. కానీ ఆర్థిక విషయాల్లో మాత్రం నమ్మిన వ్యక్తుల పట్ల మోసపోయే పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి ఆర్థిక విషయాల్లో, ఆర్థిక లావాదేవీల విషయాల్లో జాగ్రత్త పడవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ రాశి వారికి శివారాధన మేలుకరమైన ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.